నమస్కారం. ఈరోజు నేపాల్లో గురూజీ గారితో వచ్చాం. మీ అందరికీ తెలిసిందే కదా. సో జల్ నారాయణ్ టెంపుల్కి వచ్చాం. పదండి దాని విశేషాలు చూద్దాం. జల్ నారాయణ్ అంటే మీ అందరికీ తెలిసిందే నీటిపై తేలియాడే విష్ణుమూర్తి అని. ఈ ఆలయానికి మరో పేరు ఉంది, అదే బుడా నీల్కంఠ్. బుడా నీల్కంఠ్ అంటే బుడా అంటే మీ అందరికీ తెలిసిందే ఓల్డ్ అంటే పురాతనమైంది అని. ఇక నీలకంఠ అంటే మీ అందరికీ తెలిసిందే ఆ మహాశివుణ్ణి మనం నీలకంఠుడు అని పిలుచుకుంటాం. శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆగస్ట్ నెలలో జరిగే ప్రత్యేకమైన శివ ఉత్సవాల సమయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉన్న నీటిలో శివుని ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బుడా నీల్కంఠ్ అని కూడా పేరు వచ్చింది. ప్రజలందరూ కూడా ఇక్కడ విష్ణుమూర్తి రూపం ఉంది, శివుని రూపం ఉంది అని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ఓపెన్ ఎయిర్ సైడ్ టెంపుల్ అంటారు. అంటే స్వామివారికి ఇక్కడ ఎలాంటి గర్భగుడి ఉండదు. ఇక్కడ మనం ఎటువైపు నుంచైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చక్కగా స్వామివారు పంచభూతాలలో మమైకమై మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి స్వామివారి పాదాలు తాకుతూ దర్శనం చేసుకోవచ్చు. అది ఇక్కడ ప్రత్యేకత. చూశారు కదా ఆ నీలి మేఘశ్యాముణ్ణి, ఎంత అందంగా ఉన్నారో. ఈయనే జలనారాయణుడు. మీ అందరూ కూడా దర్శించుకోండి. ఇక్కడ జలతత్వము పృథ్వీతత్వాన్ని చూస్తే ఆకాశం అంతా నారాయణుడు ఎలాగో నీళ్ళపైన నారాయణుడు అంటే ఈ ఒక ప్రకృతి ఎంత ఉంటుందో అంత నారాయణుడు అని అర్థం. ఇది విశేషమైన స్థానం. ఇది చాలా ఇతిహాసమైనది. ఎంతోమంది విజ్ఞానులు వచ్చి కూడా ఇక్కడ పరిశోధిస్తే అది అంత బరువైన ఒక రాతి విగ్రహం నీళ్ళపైన ఎలా తేలుతుందో ఎవరికీ అర్థం కాదు. అటువంటి గొప్ప స్థానబలం ఇక్కడ. సాక్షాత్ నారాయణుడు యోగ నిద్రలో ఇప్పుడున్నాడు. యోగ నిద్ర, నీకు యోగ నిద్రాసనం ఇది. ఆ యోగ నిద్రలో ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు జనాలకి మొదటి రోజు భక్తనిస్తాడు. ఇక మా దర్శనం అయిపోయి బయటికి రాగానే గురూజీ గారు అందరికీ కూడా దీపాలు ఇచ్చారు వెలిగించమని. మేమందరం కూడా చక్కగా ఆ దీపాలు వెలిగించి స్వామివారికి సమర్పించిన తర్వాత గురూజీ గారితో పాటు ఆలయ ప్రదక్షిణ చేసుకున్నాం. ఆలయం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ స్వామివారి మంత్రాన్ని జపిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణ అని చక్కగా జపిస్తూ ఆలయ ప్రదక్షిణం చేసుకున్నాం. అందరూ దర్శనం చేసుకున్నారు, స్వామి పాదాలు నమస్కారం చేశారు. నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ 5 ప్రదక్షిణలు చేయండి. ఆడ కూర్చొని ధ్యానం చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, లక్ష్మీనారాయణ నారాయణ హరే హరే, లక్ష్మీనారాయణ నారాయణ హరే హరే, లక్ష్మీనారాయణ నారాయణ హరే హరే, లక్ష్మీనారాయణ నారాయణ హరే హరే,
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమే హరితో పాపం సంధ్యా దీపం నమోస్తుతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 తర్వాత ఆలయంలోనే కొంచెం సేపు కూర్చొని గురూజీ గారు గైడెన్స్ ఇస్తూ ఉంటే మేమందరం కూడా ఆ నారాయణుడి ధ్యానంలో మునిగిపోయాం. మీ మనసులో ఇప్పుడు మీరు లోపల ఏదైతే జలనారాయణ చూసారో ఆ నారాయణనే మనసులో మీరు తెలుసుకోవాలి, అంతే. వేరే ఇంకేం ఆలోచనలు రాకూడదు. ఆ నారాయణ పాదాలు చూశారు, ఆ భగవంతుని దర్శనం చేసుకున్నారు. ఆ ఒక భగవంతుని ఏదైతే మీరు భక్తిపూర్వకంగా చూశారో ఆ భగవంతుని మనసులోనే తెలుసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. చూసాం కదా, కాఠ్మండూలో జల్ నారాయణ్ని మనం దర్శనం చేసుకున్నాం. మీ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారా? మళ్ళీ నేపాల్లో మరొక ముఖ్యమైన దేవాలయంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.